సహాయం చేసి గుంట నక్కలను పట్టుకోండి అంటాడు. ఎందుకని? అవి దాగి ఉన్నాయి. ఎదురుగా వస్తే అటాక్ చేస్తే లెక్క వేరు ఉంటుంది. ద్రాక్ష తీగల మొదల్లో ఉండిపోతున్నాయి, దాడిమ వనంలో ఉండిపోతున్నాయి, దాక్కుని కావలి వారిని గాయపరుస్తున్నాయి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నీ ఒక ఆయుధమును ధరించి సేవ చేయటం, నీ ఒక ఆయుధమును ధరించి నీ క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కాపాడుకోవడం, దేవుని రాజ్యం అనే నిర్మాణములో నువ్వు ఒక ఆయుధాన్ని కలిగి ఉండడం, తోటలో పనిచేస్తున్నప్పుడు నీ ఒక ఆయుధాన్ని కలిగి ఉండడం, రాజు పల్లకిని మోస్తున్నప్పుడు నీ ఒక ఆయుధాన్ని కలిగి ఉండడం వాక్యానుసారంగా తెలియజేయబడుతున్న సంగతి. అంటే పల్లకిని మోయటం అంటే ఏంటి? రాజుగారిని మోయటమేగా. హలో, మీరు ఇంకెవరు నన్ను మోతున్నారు? ఇది లేని పోను సావు. సైలెంట్ కూడా డౌట్ రాదు నాకు. మరి మన రాజుగారు ఎవరు? యేసయ్యని మోయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఇష్టపడుతున్నారా? మీ భుజముల మీద ప్రభు ఉన్నాడా? రాజకీయ పార్టీ ఎజెండా ఏదన్నా ఉందా? కుల మతాల ఏమన్నా కుల సంఘాల ఎజెండా ఏదన్నా ఉందా? సౌండ్ తగ్గిందే. కసి ఉండాలి మళ్ళీ. చిచ్చే, నేను వేరొక ఎజెండా మోసే రకం కాదు, సిలువ జెండా తప్ప. దేవునికి స్తోత్రం తప్ప. హల్లెలూయా. యేసు రాజును తప్ప ఏది పడితే మోసే రకం కాదు. అనే క్వాలిటీ నీ దగ్గర కనపడాలి, ఆ కసిరిలో కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. బోధపడిన వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే నువ్వు నిర్మాణ పనిలో ఉన్న, తోటలో కావలిగా వస్తున్నా, రాజును పల్లకీగా మోస్తున్నా, నీకు శత్రువు నుంచి ప్రమాదం ఉంటుంది. నీ చేతిలో ఒక ఆయుధం ఉండాల్సిందే. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజుల గ్రంథము 2వ గ్రంథం 11వ అధ్యాయం. యాక్చువల్గా 7 నుంచి చదివితే మజా వస్తుంది, కానీ పొడుగు అయిపోతుంది. సర్లే, 11 చదువు. కాపు కాయు వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని బలిపీఠము చెంతను, మందిరము చెంతను, మందిరము కుడి కొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి. స్తోత్రం అనండి. 8వ వచనం. మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేత పట్టుకొని. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరంటండి? ఎవరంటండి? చెప్పాలి చెప్పాలి చెప్పాలి. మీలో ప్రతి మనిషి ఆయుధమును చేతబట్టి